ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 24వ తారీఖు. సో ఫ్రెండ్స్, ముందుగా ఏడిఆర్స్ యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం. ఐటీ సెక్టారు బాగున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్, విప్రో చూడండి పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డీస్ కూడా పాజిటివ్గా ఉంది. అన్నీ కూడా మనకి ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మన ఇండియన్ ఇండిసెస్ నిన్న ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి ఓవర్వ్యూ తీసుకుంటే, ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్లో ఫ్రెండ్స్ 1.74% డ్రాప్ అనేది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఏదైతే యూఎస్లో బ్యాంక్స్ ఉన్నాయో వాటి యొక్క సమరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఐ థింక్. దాని తర్వాత రియాలిటీ అండర్ ప్రెషర్లో ఉంది. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఐటీ ఇవన్నీ కూడా హెవీగా లాస్లో క్లోజింగ్ అయినాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ డిఫెన్స్ సెక్టార్ అంటారు. ఇది డిఫెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతూ ఉంటుందో కొద్దిగా ఎఫ్ఎంసీజీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మా, మెటల్ కూడా కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపించినాయి. మనకి ఏంటంటే 80-20 రేషియో అనేది కనిపిస్తుంది. 80% నెగిటివ్గా ఉన్నాయి, 20% పాజిటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా మనకి నెగిటివ్ కాంటెక్స్ట్ అనేది నిన్న క్లోజింగ్ అయింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే ఈరోజు సౌత్ కొరియా లూజర్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఒకానొక టైంలో ఫ్రెండ్స్ మనకి డౌ జోన్స్ అంటాం కదా, US30, ఆ స్టాక్స్ అన్నీ మార్కెట్ కిందకి వెళుతున్నప్పుడు ఏంటంటే మనది నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసింది, అంటే అవుట్ పర్ఫామ్ చేసింది. బట్ ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. యూఎస్ డౌ జోన్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్న, న్యూట్రల్గా ఉన్న, మన ఏంటంటే నెగిటివ్లో క్లోజింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ యూరోప్ నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, జపాన్ నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ US 500 అండ్ డౌ జోన్స్ కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. సో ఫ్రెండ్స్, మనకి గ్లోబల్ క్యూస్ నుంచి అయితే చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ ఏమి కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే ఫండమెంటల్ డేటా చూసుకున్నట్టు మనకి బిల్డింగ్ పర్మిట్స్ పాజిటివ్గా ఉంది, జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా తగ్గాయి ఫ్రెండ్స్. సో ఇది ఫండమెంటల్ డేటా. అండ్ టుడే డేటా రావాల్సి ఉంది. ఇది కూడా ఏంటంటే మనకి ఫండమెంటల్గా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బయోకాన్ అనేవి ఆల్రెడీ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఏఎల్, డెల్టా కార్, పిఎల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మేబీ రోల్ ఓవర్ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అనేది కొంతమంది రోలింగ్ అనేది చేసుకుంటారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. 995 కోట్లు సెల్ చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ 1668 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్లయితే 674 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా. అదేవిధంగా ప్రొప్రైటీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ అండ్ డిఐఎస్ కలిసి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి 29th ఎక్స్పైరీ చూసుకున్నట్లయితే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ మనకి 18,000. బట్ ఏంటంటే ఇది స్టీప్ ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ. మనకి దగ్గరలో ఫ్రెండ్స్ 17,500 అనేది రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇక్కడ 17,100 స్ట్రాడల్ ప్లే అయితే కనిపిస్తుంది. బోత్ కాల్ అండ్ పుట్ కూడా సెల్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనం వాచ్ చేయాల్సింది 17,000. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్గా సమరీ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇండికేటర్స్ అండ్ ఆస్కిలేటర్స్ ఏం చెప్తున్నాయంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ సెల్లే సజెస్ట్ చేస్తున్నాయి. దాదాపుగా అన్నీ కూడాను మనకేంటంటే ఫ్రెండ్స్ సెల్లింగ్లో ఉన్నాయి. ఎందుకంటే నిన్న హెవీగా సెల్లింగ్ అయితే జరిగింది డౌన్ సైడ్ సెకండ్ హాఫ్లో. ఇకపోతే డౌ జోన్స్ అనేది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. కానీ మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దాని తర్వాత ఇండిసిషన్ క్యాండిల్ మళ్ళీ డౌన్ సైడ్ అయితే ఫాలో అప్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది చూసే ముందు ఫ్రెండ్స్, మన నిఫ్టీ ఎక్కడుందో చూద్దాం. మన నిఫ్టీ ఫ్రెండ్స్ 17,076 దగ్గర క్లోజ్ అయింది నిన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే 16,756 నెక్స్ట్ వాళ్ళు టెస్ట్ చేసే లెవెల్. ఎందుకంటే ఫ్రెండ్స్, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోవర్ లోస్ని టెస్ట్ చేస్తారు. ఒకవేళ డౌన్ సైడ్ రాగలిగితే 16,742 టెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత 16,366 ఒక గ్యాప్ జోన్ అయితే ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో మేబీ ఆ లెవెల్ అనేది టెస్ట్ చేయొచ్చు ఒకవేళ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 4, 5, 6
ఓకే, కన్సిక్యూటివ్ డేస్ ఇండిసిషన్ అనేది తీసుకుంది. సో ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ అయితే రావచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఫ్రెండ్స్, మనకి 17,076 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,040 దగ్గర ట్రేడ్ అవుతుంది. 17,076 దగ్గర ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి 35 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం ఒక నెగిటివ్ నోట్ అనేది, గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.